మీకు ఎంసెట్లో బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకోవాలని ఉంది, కానీ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఏం చదవాలి, ఎలా చదవాలి అని క్లారిటీ లేదు. కోచింగ్ సెంటర్కి కూడా వెళ్ళట్లేదు. టైం చాలా తక్కువ అనిపిస్తుంది. ఇలాంటి టైంలో అందరికీ ఉండే బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే 90 డేస్ సరిపోతాయా? దీనికి నేను స్ట్రైట్గా ఆన్సర్ చేస్తాను. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. 90 డేస్ సరిపోతాయి. కానీ మీరు ర్యాండమ్గా చదివితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. స్ట్రక్చర్డ్గా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టి రైట్ డైరెక్షన్లో చదివితే ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. అందుకే ఈ వీడియోలో నేను 90 డేస్ని ఎలా డివైడ్ చేసి ఫేజ్ వైజ్ చదువుకోవాలి, బెస్ట్ బుక్స్ ఏంటి, కోచింగ్ సెంటర్ అవసరమా, కామన్ మిస్టేక్స్ ఏంటి, టైం టేబుల్ని ఎలా పెట్టుకోవాలి, ఒక చాప్టర్ని ఎలా కంప్లీట్గా చదవాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హే ఎవ్రీవన్, దిస్ ఈస్ హర్షవర్ధన్. నేను ప్రజెంట్ సిబిఐటీలో బీటెక్ సిఎస్సి థర్డ్ ఇయర్ స్టూడెంట్ని. నేను 2 years బ్యాక్ ఎంసెట్లో 3696 ర్యాంక్ అచీవ్ చేశాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వితౌట్ కోచింగ్ సెంటర్ నేను ర్యాంక్ అచీవ్ చేశాను. సో నేను యూట్యూబ్ రిసోర్సెస్ వాడి సెల్ఫ్గా చదువుకున్నాను. సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేశాను. 2 months కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ రైట్ డైరెక్షన్లో పెట్టి ర్యాంక్ అచీవ్ చేశాను. సో నేను చెప్పబోయే ప్లాన్ మీకు రియల్గా వర్కౌట్ అవుతుంది. ఈ టోటల్ 90 డేస్ని 3 phases డివైడ్ చేయండి. ఇందులో ఫస్ట్ ఫేజ్ 1, డే 1 to 30. ఈ ఫేజ్లో మోస్ట్ స్టూడెంట్ చేసే బిగ్గెస్ట్ కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? అది ర్యాండమ్గా చదవటం. సో ఈ ఫేజ్లో గోల్ ఏంటి అంటే సింపుల్గా స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ని బిల్డ్ చేయడం, హై వెయిటెడ్ చాప్టర్స్ని చదువుకోవడం. ఫేజ్ 1లో హై వెయిటెడ్ చాప్టర్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత ఈజీ చాప్టర్ని కంప్లీట్ చేయండి. ఫోకస్ ఆన్ క్లారిటీ, రెగ్యులర్గా రివైజ్ చేసుకోండి. ఫేజ్ 1 రూల్ ఏంటి అంటే కాన్సెప్ట్, తర్వాత ప్రాక్టీస్, తర్వాత రివ్యూ, తర్వాత షార్ట్ నోట్స్ రాయకపోతే ఫేజ్ 1 వేస్ట్. అక్యురసీ ఈజ్ బెటర్ దెన్ స్పీడ్, క్వాలిటీ ఈజ్ బెటర్ దెన్ క్వాంటిటీ. సో ఏది చదివినా పర్ఫెక్ట్గా కంప్లీట్గా చదవండి. ఈ ఫస్ట్ 30 days మీరు బిల్డ్ చేసే డిసిప్లిన్ నెక్స్ట్ 60 days స్మూత్గా ఉండేలా చూస్తుంది. ఫేజ్ 2, డే 31 to 60. ఈ ఫేజ్ మెయిన్ గోల్ ఏంటి అంటే రిమైనింగ్ ఈజీ అండ్ మీడియం చాప్టర్స్ని కంప్లీట్ చేయడం. సో ఈ ఫేజ్లో రిమైనింగ్ చాప్టర్స్ని ఫినిష్ చేయండి. ప్యారలల్గా ఫస్ట్ ఫేజ్లో చేసిన చాప్టర్స్ని కంప్లీట్గా రివైజ్ చేసుకోండి. వీక్లీ 1 mock టెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఈ మాక్ టెస్ట్ని అనలైజ్ చేయకపోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఈ మాక్ టెస్ట్ని బాగా అనలైజ్ చేసి మీరు ఏ చాప్టర్స్లో వీక్ ఉన్నారో ఆ చాప్టర్స్ని ఐడెంటిఫై చేసి ఆ చాప్టర్స్ని ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి. ఈ ఫేజ్ అయిపోయేసరికి మీ టార్గెట్ 100 to 120 marks వర్త్ చాప్టర్స్ అన్నీ పర్ఫెక్ట్గా కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అప్పుడే ఎంసెట్లో 70 to 90 marks సెక్యూర్ అవుతాయి. హార్డ్ ఉన్న చాప్టర్స్ని కంప్లీట్గా వదిలేకుండా ఈజీ క్వశ్చన్స్ వస్తే, ఇంపార్టెంట్ మోడల్స్ వస్తే, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తే చేసే విధంగా ఉండేలా ప్రిపేర్ అవ్వండి. ఫేజ్ 3, డే 61 to 90. ఈ ఫేజ్లో మెయిన్ గోల్ ఏంటి అంటే మీ స్పీడ్ ప్లస్ అక్యురసీ ఇంప్రూవ్ అయ్యే విధంగా ప్రాక్టీస్ అండ్ రివైజ్ చేయడం. సో వీక్లీ 3 to 4 మాక్ టెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎవ్రీ మాక్ టెస్ట్ని బాగా అనలైజ్ చేయండి. వీక్ చాప్టర్స్ని ఐడెంటిఫై చేసి వీక్ చాప్టర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి. ఈ ఫేజ్లో న్యూ చాప్టర్స్ని స్టార్ట్ చేస్తే తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే న్యూ చాప్టర్స్ని అవాయిడ్ చేసి మీ వీక్ చాప్టర్స్ని బాగా రివైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డౌట్, కోచింగ్ సెంటర్ అవసరమా? దీనికి స్ట్రైట్ ఆన్సర్ మ్యాండేటరీ కాదు. వితౌట్ కోచింగ్ సెంటర్ కూడా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. సో మై చాయిస్ ఈజ్ మ్యాథ్స్కి నిశాంత్ వోరా ఛానల్, ఫిజిక్స్కి ఫిజిక్స్ వాళ్ళ ఛానల్, కెమిస్ట్రీకి ఫిజిక్స్ వాళ్ళ ఛానల్ ప్లస్ పంకజ్ సార్ వీడియోస్. ఛానల్ హాప్ చేస్తే కన్ఫ్యూజన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 1 teacher 1 strategy అవాయిడ్స్ కన్ఫ్యూజన్స్, మేక్స్ క్లారిటీ. బెస్ట్ బుక్స్ ఏంటి? నేను మ్యాథ్స్కి కెమిస్ట్రీకి నారాయణ మెటీరియల్ని యూజ్ చేశా. ఫిజిక్స్కి దీప్తి మెటీరియల్ని ఫాలో అయ్యా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్, use for maths, physics, chemistry Arihant material. For chemistry, NCERT book is compulsory.
సబ్జెక్ట్కి ఒక బుక్ ఎనఫ్. మల్టిపుల్ బుక్ మేక్స్ కన్ఫ్యూజన్ అండ్ టైం వేస్ట్. నెక్స్ట్, టైం టేబుల్. వీక్ డేస్లో మార్నింగ్ కెమిస్ట్రీ, afternoon physics, evening to night maths. Why maths at night? Because maths need deep focus plus continuous problem solving. వీకెండ్స్లో వీక్లో చేసిన చాప్టర్ పైన పీవైక్యూస్ సాల్వ్ చేయండి, ఫుల్గా రివైజ్ చేసుకోండి. సెకండ్ మంత్కి వెళ్ళి మాక్ టెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. రిమెంబర్, కన్సిస్టెంట్ బీట్స్ మోటివేషన్. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్. ఒక చాప్టర్ని ఎలా కంప్లీట్గా చదవాలి? ఫస్ట్, మ్యాథ్స్. స్టెప్ 1, ఐపీ టెక్స్ట్ బుక్ యూజ్ చేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే యూట్యూబ్ లెక్చర్స్ యూజ్ చేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ప్రతి చాప్టర్కి ఫార్ములా నోట్స్ సపరేట్గా మెయింటైన్ చేయండి. ప్రాక్టీస్. నారాయణ లెవెల్ 1, లెవెల్ 2 ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి, లేకపోతే అరిహాంత్ ఎంసెట్ సిరీస్ని ఫాలో అవ్వండి. మ్యాథ్స్లో ఫార్ములా రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ ఫార్ములా రివిజన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో డిఫికల్టీ ఫేస్ చేస్తారు. నెక్స్ట్, కెమిస్ట్రీ. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎన్సీఆర్టీ బుక్ని లైన్ బై లైన్ చదివి గుర్తుపెట్టుకోవడం. ప్రతి చాప్టర్కి సపరేట్గా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి, ఫిజికల్ కెమిస్ట్రీకి యూట్యూబ్ లెక్చర్స్ యూజ్ చేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ప్రాక్టీస్. నారాయణ లెవెల్ 1, లెవెల్ 2 ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి, లేకపోతే అరిహంత్ ఎంసెట్ సిరీస్ ఫాలో అవ్వండి. కెమిస్ట్రీలో కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడం, రివైజ్ చేసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఫిజిక్స్లో యూట్యూబ్ వీడియోస్ విని కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ప్రతి చాప్టర్కి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ప్రతి చాప్టర్కి సపరేట్గా ఫార్ములా నోట్స్ మెయింటైన్ చేయండి. ప్రాక్టీస్ దీప్తి మెటీరియల్ ఆర్ అరిహంత్ ఎంసెట్ సిరీస్. ఫిజిక్స్లో కాన్సెప్ట్ అప్లికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కామన్ మిస్టేక్స్. చాలామంది స్టూడెంట్ చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఫస్ట్, రిసోర్సెస్ కాన్ఫ్లిక్ట్. ఈ రిసోర్సెస్ బెస్టా, ఆ రిసోర్సెస్ బెస్టా, ఈ బుక్ బెస్టా, ఆ బుక్ బెస్టా, ఏ బుక్ వాడాలి అనే కన్ఫ్యూజన్లో చాలా టైం వేస్ట్ చేస్తారు. సో మీ దగ్గర ఏ బుక్ అయితే ఉంటుందో ఆ బుక్ యూజ్ చేయండి. సెకండ్, మాక్ టెస్ట్ ఇస్తారు కానీ అనలైజ్ చేయరు. దీనివల్ల వీక్ సబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయరు, దానిపైన వర్క్ చేయరు, రివైజ్ చేసుకోలేరు. సో మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్, షార్ట్ నోట్స్ని మెయింటైన్ చేయకపోవడం. షార్ట్ నోట్స్ని మెయింటైన్ చేయకపోతే మీ రివిజన్ టైంలో చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారు. ఫోర్త్, ఫేవరెట్ సబ్జెక్ట్నే చదవడం. వీక్ సబ్జెక్ట్ని, ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ని చదవకపోవడం వల్ల మార్క్స్ లూజ్ అవుతారు. ఫిఫ్త్, లాస్ట్ మంత్లో న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తే ఓల్డ్ చాప్టర్ని మర్చిపోతారు, న్యూ చాప్టర్స్ని రివైజ్ చేసుకోరు. సో ఎగ్జామ్ టైంలో రెండు గుర్తుకు రావు, చాలా టైం వేస్ట్ అవుతుంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? రేపు స్టార్ట్ చేస్తా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకున్నది 90 days అంటే 12 weeks. ఒక వీక్ వేస్ట్ అయినా 8% పోతుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 months లేటర్ ఎగ్జామ్ హాల్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ స్టార్ట్ చేయకపోతే సేమ్ ప్లేస్లో ఉంటారు. ర్యాంక్ లక్కుతో రాదు, మేబీ సమ్టైమ్స్ రావచ్చు, కానీ ఎఫర్ట్స్ పెట్టి గట్టిగా చదువుకుంటే ర్యాంక్ తప్పకుండా వస్తుంది. నేను కోచింగ్ సెంటర్ లేకుండా 3K ర్యాంక్ అచీవ్ చేశాను అంటే మీరు కూడా డెఫినెట్లీ చేయగలుగుతారు. సో మీ డౌట్స్ ఏంటో కామెంట్లో పెట్టండి, నెక్స్ట్ వెయిటేజ్ వీడియో చేస్తాను. ఇఫ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టార్ట్ టుడే, నాట్ టుమారో.